హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 54. ఏం ఏం మాట్లాడుతున్నావు అని కిరీటి తడబడేసరికి మీ తడబాటులోనే మ్యాటర్ ఇక్కడ అందరికీ క్లియర్ అయిపోయింది. ప్లీజ్ యూ మే గెట్ లాస్ట్ అనగానే కిరీటి అవమానంగా ఫీల్ అవుతూ ఐ విల్ సీ యువర్ ఎండ్ అని బయటకి వెళ్ళిపోయి వాళ్ళ నాన్నగారు కాల్ చేయడంతో ఏంటి సక్సెస్ అయ్యేది? ఆ ధృవగాడి కోడలు నన్ను ఘోరంగా అవమానించింది. ఈ విషయం నేను ఊరికే వదలను అని కాల్ కట్ చేశాడు కిరీటి. దాంతో వెంటనే పౌరుషం వచ్చిన కిరీటి తండ్రి ధృవకి ఫోన్ చేస్తే ధృవ మీటింగ్లో ఉండేసరికి కొడుకు చేతికి మొబైల్ ఇచ్చి మాట్లాడమని చెప్పాడు. దాంతో శక్తి మీటింగ్ నుంచి బయటకొచ్చి హలో ఎవరు మాట్లాడేది అని అడిగాడు. మీకు ఆర్డర్ ఇచ్చి తిరిగి మేము అవమానపడిన వ్యక్తులం సార్ అని కిరీటి తండ్రి వెటకారంగా మాట్లాడేసరికి ఏమైంది అంకుల్ అన్నాడు శక్తి. అసలు బిజినెస్లో ఆలు కూడా రాని వాళ్ళని తీసుకెళ్లి ఎండీ చైర్లో కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది. ఏం చేతగాని నీ పెళ్ళాన్ని తీసుకువెళ్ళి ఆ ఎండీ చైర్లో కూర్చోబెడితే ఆ మేడం గారు నా కొడుకుని అవమానించి పంపించిందంట అన్నాడు. నో సార్, తను కాస్త చలాకీగా ఉంటుంది కానీ అందరికీ చాలా రెస్పెక్ట్ ఇస్తుంది. అలా మాట్లాడుండదు. ఒకవేళ మాట్లాడిందంటే ఎదుటి వాళ్ళు అడ్డదిడ్డంగా మాట్లాడుంటేనే అన్నాడు శక్తి. అంటే ఏంటి నీ ఉద్దేశం? ప్రతి వాళ్లతో గొడవ పెట్టుకునే వాళ్ళలాగా కనిపిస్తున్నామా అని అతను ఫోన్లో గయ్యమనేసరికి శక్తి కోపాన్ని కష్టంగా కంట్రోల్ చేసుకుని సారీ అంకుల్, నేను తనతో మాట్లాడతాను అని కాల్ కట్ చేసి మీటింగ్ రూమ్లోకి వెళ్ళి సారీ ఫర్ ది డిస్టర్బెన్స్, ఐ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ వర్క్ అని మొబైల్ వాళ్ళ నాన్నకి ఇచ్చి డాడీ నేను మిమ్మల్ని ఆఫీస్లో కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కొడుకు మొహం ఎర్రగా కందగడ్డలాగా మారిపోయేసరికి సిచ్యువేషన్ కాస్త దారి తప్పినట్టుందనుకుని గబగబా మీటింగ్ ఫినిష్ చేసుకుని తన అసిస్టెంట్కి కాల్ చేయడంతో ఆఫీస్లో జరిగిందంతా చెప్పేసరికి శక్తికున్న ఆవేశంతో ముందు వెనుక ఆలోచించకుండా అందరి ముందు దితిని ఏమైనా అంటే స్టాఫ్ కూడా తనని చులకన చేస్తారని వెంటనే ఆఫీస్కి బయలుదేరాడు. తన క్యాబిన్లో ఉన్న దితి డోర్ ఓపెన్ చేశాడా లేకపోతే దూసుకుంటూ వచ్చాడా తెలియకుండా వచ్చిన శక్తిని చూసి ఉలిక్కి పడితే అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఎండీ చైర్లో కూర్చోగానే ఇది మొత్తం నీ బాబు సొమ్ము అనుకుంటున్నావా? నువ్వేదో పనికొస్తావని మా బాబు నిన్ను తీసుకొచ్చి ఎండీ కుర్చీలో కూర్చోబెడితే నువ్వు మా పరువు తీసేస్తున్నావు అన్నాడు. ఇప్పుడు నేనేం చేశాను బావా అని దితి అయోమయంగా అడిగితే పొద్దున్న అంత గొడవ చేసి మళ్ళీ ఏం చేశానని అమాయకంగా అడుగుతున్నావా అని శక్తి అరిచాడు. మ్యామ్, ఆ కిరీటి మ్యాటర్ గురించి సార్ మాట్లాడుతున్నట్టున్నారు అంది అసిస్టెంట్. బావా, వాడి క్యారెక్టర్ అస్సలు మంచిది కాదు. వాడికంటే నీకెక్కువ ఫేమ్ వస్తుందని నీ మీద జలసీతోనే కావాలని మనకి ఆర్డర్ ఇచ్చాడని దితి చెప్తుంటేనే మళ్ళీ అదే మాట మాట్లాడతావని తిడుతూ ఉంటేనే స్టాప్ ఇట్ శక్తి అంటూ ధృవ లోపలికి దూసుకుని వచ్చాడు. డాడ్ ప్లీజ్ ఈసారి మాత్రం తనని వెనకేసుకు రావడానికి ట్రై చేయకండి. తనేం చేసిందో తెలుసా అని శక్తి అంటుంటేనే నాకంతా తెలుసు, నీకే ఏం తెలియదని ధృవ అనేసరికి శక్తి మొహం చిట్లించుకుని చూశాడు.
ధ్రువ చెప్పబోతుంటేనే మీరాగండి డాడీ అని దితి అసిస్టెంట్ వైపు చూసి ఏం జరిగిందో స్టార్టింగ్ టు ఎండ్ అంతా నాకు క్లియర్గా చెప్పు అన్నాడు. దాంతో శక్తి అంటే ఆ అమ్మాయికి భయం ఉన్నా కూడా దితి ఏ తప్పు చేయలేదు కాబట్టి మొత్తం జరిగిందంతా చెప్పేసరికి శక్తి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. మేడం డిసిప్లైన్‌గా, డీసెంట్‌గానే మాట్లాడారు సార్. కానీ వాడే నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు. పైగా మేడంకి సైకాలజీ తెలుసు కాబట్టి వాడేం ఆలోచిస్తున్నాడో చెప్పేసరికి తోక ముడుచుకొని వెళ్ళిపోయాడని అసిస్టెంట్ తన అక్కసు మొత్తం వెళ్ళగక్కేసరికి శక్తికి కోపమొచ్చి ఎలా వచ్చాడో అలా స్పీడ్‌గా కంపెనీ నుంచి వెళ్ళిపోవడంతో మావయ్య, బావ వెళ్ళి వాడితో గొడవ పడతాడేమో అంది దితి. ఒకవేళ మీ అన్నయ్యల ముందు నిన్నెవరైనా ఇన్సల్ట్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా అని అడిగాడు ధ్రువ. లేదు మావయ్య, మనం ఎంత ఆపినా కూడా వాళ్ళు ఆగరు అని దితి అనడంతో ధ్రువ నవ్వి, మరి మీ అన్నయ్యలకి నా కొడుకు దేంట్లో తక్కువ? వాడి పెళ్ళాన్ని అమర్యాదగా మాట్లాడినందుకు వాడు కూడా బుద్ధి చెప్పాలి కదా అని కోడలి క్యాబిన్ నుంచి బయటికెళ్ళిపోయాడు ధ్రువ. వాళ్ళ మామయ్య భర్తని ఆపుతాడని చెబితే కొడుక్కి సపోర్ట్ చేయడం దితికి ఆశ్చర్యం కలిగిస్తే వెళ్ళిపోతున్న వాళ్ళ మామయ్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ అలాగే నిలబడిపోయింది. నన్నొక అమ్మాయి నన్ను ఇన్సల్ట్ చేస్తుందా అని తన క్యాబిన్ మొత్తం అటూ ఇటూ తిరుగుతున్నాడు కిరీటి. సార్, మీకోసం శక్తి సార్ వచ్చారని అసిస్టెంట్ వచ్చి చెప్పడంతో భార్య చేసిన దానికి భర్త సారీ చెప్పడానికి వచ్చాడేమో అని వెటకారంగా అనుకుంటూ లోపలికి రమ్మని చెప్పు అన్నాడు. శక్తి లోపలికి రావడంతో కమ్ మిస్టర్ శక్తి, నీ భార్య నన్ను ఇన్సల్ట్ చేసినా కూడా నేను నీకు రెస్పెక్ట్ ఇస్తాను అంటూ ఉంటేనే శక్తి సీరియస్గా చూడడంతో తేడాగా అనిపించింది. వాళ్ళ నాన్న ఫోన్ చేసి తిట్టగానే శక్తి భయపడొచ్చాడని అనుకున్నాడు కానీ ఆఫీసులో జరిగిన సీన్ కూడా శక్తికి మొత్తం తెలుసని ఊహించకపోవడంతో చెమటలు పడుతూ ఉంటే షార్ప్గా చూస్తున్న శక్తి చూపులు తట్టుకోలేక మొహం తిప్పుకున్నాడు. నేను నీ ప్రతి మూమెంట్ గెస్ట్ చేస్తూనే ఉన్నానురా. నా మీదున్న జలసీ కూడా కాలేజ్ టైం నుంచి నాకు తెలుసు. అమ్మాయిలలో నాకున్న పాపులారిటీలో నీకు 1% కూడా లేదు. అలాగే బిజినెస్ వరల్డ్లో నాకున్న పాపులారిటీ నీకు లేకపోవడంతో ఈ రకంగా దెబ్బతీయాలనుకున్నావన్నమాట. అది మొదట్నుంచి వాళ్ళు కావాలని టార్గెట్ చేసి ఇన్ని ఎలిగేషన్స్‌తో ఆర్డర్ ఇచ్చారు బావ అంటున్నా నేను మెంటల్ నా కొడుకుని కదా వినలేదు. తను కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం కూడా ఒకందుకు మంచిదైంది అన్నాడు శక్తి సీరియస్‌గా. అది మొదట్నుంచి వాళ్ళు కావాలని టార్గెట్ చేసి ఇన్ని అలిగేషన్స్‌తో ఆర్డర్ ఇచ్చారు బావ అంటున్నా నేను మెంటల్ నా కొడుకుని కదా వినలేదు. తను కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం కూడా ఒకందుకు మంచిదైంది అన్నాడు శక్తి సీరియస్‌గా. కిరీటికి అంతకంతకు గుండె వేగం పెరిగిపోతుంటే ఆ ఏజ్‌లోనే హార్ట్‌అటాక్ వచ్చి పోతానేమోనని భయం వేసింది. ఒక అరగంట తర్వాత శక్తి తన స్టైల్‌లో కిరీటికి ట్రీట్మెంట్ ఇచ్చి బయటకెళ్ళిపోయాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.